Good afternoon, students. Welcome to the online class of AVN Pera College. Welcome to the Dairy Technology. So, today's topic is the weaning of calf and castration. Today's topic weaning of calf and castration. ఈ రెండు కూడా డిఫరెంట్ వర్డ్స్. మీలో చాలామంది ఈ వర్డ్స్ని ఇప్పటివరకు విని ఉండరు. మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ యూ మే నాట్ హియర్డ్ సో ఫార్ దిస్ టైప్ ఆఫ్ వర్డ్స్. ఇటువంటి వర్డ్స్ ఇప్పటివరకు మీరు విని ఉండరు. సో అలాంటి డిఫరెంట్ వర్డ్స్ ఇక్కడ డిఫరెంట్ టాపిక్స్ అనేటువంటివి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దాంట్లో ఏంటంటే వీనింగ్ ఆఫ్ కాఫ్, వీనింగ్ అంటే క్యాస్ట్రేషన్. వీనింగ్ అంటే ఏంటి, క్యాస్ట్రేషన్ అంటే ఏంటి, కాఫ్ అంటే ఏంటి. కాఫ్ మీన్స్ యంగ్ వన్ దట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఆఫ్టర్ ది ప్రెగ్నెన్సీ ఆఫ్ ది కౌ. ఒక ఆవు నుంచి పుట్టినటువంటి దూడ, దాన్ని కాఫ్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం మనం. వీనింగ్ అంటే ఏంటి, వీనింగ్ అంటే తల్లి, ఇప్పుడు చూడండి ఈ కాఫ్ ఏం చేస్తూ ఉంటుంది, ఈ దూడ తల్లి యొక్క పాలు తాగుతూ ఉంటుంది. తల్లి పాలు తాగుతుంటే అదే కంటిన్యూ అయిపోయింది అనుకోండి. తల్లి పాలు తాగుతూ రోజు ఇంక అదే పనిగా కొన్ని నెలల పాటు తల్లి పాలు మదర్ కౌ మిల్క్ డ్రింకింగ్ చేస్తూ ఉంటే ఇంకా ఫార్మర్కి మనీ మిల్క్ అనేటువంటిది సరిపోదు, ఈ కాఫ్స్ తాగేస్తూ ఉంటాయి. సో అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే ఈ దూడల్ని తల్లి ఆవు దగ్గర నుంచి దూరంగా తీసుకుపోతారు అనమాట. అంటే ఈ తల్లి ఆవు పాలు ఏదైతే వీటికి అలవాటు ఉందో అలవాటుని మానిపించడాన్ని వీనింగ్ అని చెప్పి పిలుస్తారు. దో దే షుడ్ సెపరేట్ ద కాఫ్ ఫ్రమ్ దేర్ మదర్ and stops the milk, taking milk or drinking milk of the mother, and that calf should be feed with other type of food materials. అంటే వేరే ఫుడ్ దానికి అలవాటు చేయాలన్నమాట. అప్పుడు అది మదర్ మిల్క్ తాగడం అనేటువంటిది స్టాప్ చేస్తుంది. సో అలాగా దాన్ని అలవాటు పడేలాగా చేయడాన్ని, అంటే తల్లి పాలు కాకుండా వేరే ఫుడ్ అలవాటు పడేలా చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే వీనింగ్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. సో దీంట్లో వీనింగ్ అనేటువంటిది ఎలా జరుగుద్ది, ఏ మెథడ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చూద్దాం. మేకింగ్ ది కాఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ మదర్ ఇస్ కాల్డ్ వీనింగ్. చెప్పారు కదా, మేకింగ్ ద కాఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ ఇట్స్ మదర్, దట్ ఈస్ కాల్డ్ వీనింగ్. అంటే తల్లితో సంబంధం లేకుండా దానంతటదే చక్కగా దాని యొక్క యాక్టివిటీస్ని కంటిన్యూ చేస్తూ మదర్ మిల్క్ని మానివేసేలాగా ఏర్పాటు చేయడాన్ని వీనింగ్ అంటారు. నెక్స్ట్, అండర్ ఎర్లీ వీనింగ్ సిస్టమ్ ద కౌ ఈజ్ నాట్ అలౌడ్ టు సకిల్ ఇట్స్ కాఫ్. అండర్ ఎర్లీ వీనింగ్ సిస్టమ్ ద కౌ ఈజ్ నాట్ అలౌడ్ టు సకిల్ ఇట్స్ కాఫ్. అంటే జనరల్గా ఫస్ట్ ఏం చేస్తూ ఉంటాయంటే అప్పుడే పుట్టినటువంటి దూడలకి మదర్ మిల్క్ ఇస్తూ ఉంటుంది. ఆ మిల్క్ తొందరగా అది ఇవ్వకుండా మారడానికి ఇష్టపడదు. మదర్ ఆ పుట్టినటువంటి యంగ్ వన్కి మిల్క్ ఇస్తూ ఉంటుంది. మనం దాన్ని ఆ మదర్ దగ్గర నుంచి దూరంగా తీసుకెళ్ళిపోయామనుకోండి, దీనికి మదర్కి ఇష్టం ఉండదు. తన మిల్క్ ఎలాగైనా సరే తన బిడ్డకి అంటే కాఫ్కి ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉంటుంది దానికి. అందుకనే స్టార్టింగ్లోనే మనం వీనింగ్ చేయాలంటే కష్టం. అక్కడ స్టార్టింగ్లోనే మదర్ని అలాగే ఆ యంగ్ కాఫ్ని రెండింటిని సెపరేట్ చేసేసి దాన్ని మిల్క్ తాగకుండా చేయాలంటే కష్టం. అది ఎలా ఉండాలంటే ఇట్ షుడ్ బి గ్రాడ్యువల్, నెమ్మదిగా దాన్ని అలవాటు తప్పించుతూ ఉండాలి. సో అది మెయిన్గా. Next, the main object of weaning is there to enable the cow to calf every year by allowing regaining the calving. అంటే the main object of weaning is therefore to enable the cow to calf every year. అంటే వీనింగ్ అనేటువంటిది చేయడం వల్ల ఏమవుతుందంటే, అంటే
ఆ బిడ్డని ఆ మదర్ మిల్క్ నుంచి అలవాటు తప్పించేటువంటి ప్రాసెస్ని చేయడం వల్ల మళ్ళీ దానికి నెక్స్ట్ ఇయర్ ఇంకొక ప్రెగ్నెన్సీ వచ్చి మళ్ళీ ఇంకొక కాఫ్కి జన్మనిచ్చిన తర్వాత అప్పుడు అది కొంతకాలం మళ్ళీ ఆ యంగ్ వన్కి మళ్ళీ మిల్క్ ఇస్తూ ఉంటుంది. అదే ఫస్ట్ పుట్టినటువంటి ఆ కాఫ్కే మిల్క్ కంటిన్యూ చేస్తుంది అనుకోండి, దీనికి మిల్క్ సరిపోదు. సో మనం ఎప్పుడైతే మిల్క్ స్టాప్ చేసామో తాగడం, అప్పుడు దానికి మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాజ్ లాంగ్ యాజ్ ద మిల్క్ లాక్టేషన్ ఇస్ కంటిన్యూస్, లాక్టేషన్ అంటే మిల్క్ ఇవ్వడం, లాక్టేషన్ ఇస్ కంటిన్యూస్, ది ఫీమేల్ కౌ షుడ్ నాట్ గెట్స్ ది ప్రెగ్నెన్సీ. మిల్క్ ఇస్తూ ఉంటే మిల్క్ ఇచ్చినంత కాలము మళ్ళీ రెండో ప్రెగ్నెన్సీ అనేటువంటిది రాదు. బిడ్డకి మిల్క్ ఇచ్చినంత కాలం రెండో ప్రెగ్నెన్సీ రాదు, ఎందుకంటే హార్మోనల్ బ్యాలెన్స్ అనేటువంటిది అక్కడ కుదరదు. ఎప్పుడైతే మిల్క్ ఇవ్వడం, బేబీకి మిల్క్ ఇవ్వడం స్టాప్ చేసామో అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ అనేటువంటిది వచ్చే అవకాశం ఉండదు. సో అది నెక్స్ట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే కాఫ్స్ ఆర్ ఐడియల్లీ వీన్డ్ వెన్ దే ఆర్ 78 months. జనరల్గా కాఫ్స్ ఫస్ట్ 7 months వరకు కూడా మదర్ మిల్క్ తాగుతూ ఉంటాయి, అంటే దూడలు. ఆ తర్వాత 7 months తర్వాత దాన్ని స్టాప్ చేయాలి. మెయిన్గా 7 to 8 months వచ్చేసరికి బెస్ట్ ఏజ్ అది. ఆ ఏజ్ దాటిన తర్వాత ఇంకా మదర్ మిల్క్ పైన డిపెండ్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు, దానికి వేరే ఫుడ్ తీసుకొచ్చి పెడతా ఉంటారు. సో అందుకనే the better age of a calf to wean is 7 to 8 months. Next, during drought and poor feed supply, calf should be weaned early 6 months. అంటే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లో డ్రాట్ కండిషన్స్ ఉంటాయి. డ్రాట్ అంటే ఏంటి? కరువు ప్రాంతాలు ఉంటాయి, సరైనటువంటి వర్షాలు ఉండవు, అక్కడ సరైనటువంటి ఫుడ్ ఉండదు, అక్కడ గడ్డి అది దొరకదు. అలాంటప్పుడు కౌకే ఫుడ్ సరిగ్గా దొరకలేనప్పుడు ఇంకా అది మిల్క్ ఎలా ఇస్తూ ఉంటుంది? బేబీకి సరిగ్గా ఇవ్వలేదు. సో అందుకనే ఆ ఉన్న మిల్క్ బేబీకి ఇచ్చేస్తే ఆ డైరీ ఫార్మర్కి మిల్క్ అనేటువంటిది ఉండదు. అందుకనే ఇంకా ముందుగానే అంటే 6 months బిఫోర్గానే ఆ కాఫ్ని తల్లి నుంచి దూరంగా తీసుకుపోయి మిల్క్ని స్టాప్ చేయడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎక్కడంటే డ్రాట్ కండిషన్స్ ఉన్నటువంటి కరువు ప్రాంతాలు. నెక్స్ట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ కౌ షుడ్ రికవర్ ది సెక్రిటరీ టిష్యూ. ఇలా చేయడం వల్ల ఏంటంటే, అంటే ఎప్పుడైతే ఈ యంగ్ వన్ని మదర్ మిల్క్ నుంచి తప్పించామో అప్పుడు నెమ్మదిగా మదర్ బాడీలో ఏదైతే మెమరీ గ్లాండ్స్, ఏదైతే సెక్రిటరీ టిష్యూ అంటారు కదా, సెక్రిటరీ టిష్యూ అంటే స్రావక కణజాలము. సెక్రిటరీ టిష్యూ ఏదైతే ఉందో, మెమరీ గ్లాండ్స్ అంటే ఏంటి? పాలు ఇచ్చేటువంటి ఆ గ్లాండ్ పొదుగు ఏదైతే ఉందో ఆ పొదుగులో ఆ కణజాలం అనేటువంటిది తిరిగి డెవలప్ అవుతుంది అన్నమాట. టిష్యూ అనేటువంటిది రీగెయిన్ అవుతుంది, రీగెయిన్ అయ్యి మళ్ళీ తిరిగి మంచి పొదుగు అనేటువంటి తయారవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అదే మిల్క్ బేబీ కంటిన్యూస్గా తాగేస్తుంది అనుకోండి, తాగేస్తే ఆ టిష్యూ అనేటువంటిది డ్యామేజ్ అవుతుంది. అందుకని ఆ డ్యామేజ్ అయిన టిష్యూని మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ చక్కగా మంచి అడ్డర్ అనేటువంటిది, అడ్డర్ అంటే పొదుగు, మళ్ళీ తిరిగి రావాలంటే దీన్ని బేబీని మదర్ నుంచి దూరంగా తీసుకుపోవాలి. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ అది. సో నెక్స్ట్, మెథడ్స్ ఆఫ్ వీనింగ్. మెథడ్స్ ఆఫ్ వీనింగ్ అంటే జనరల్గా వీనింగ్ అనేటువంటిది ఎటువంటి పద్ధతుల్లో చేస్తూ ఉంటారు? వీనింగ్ అనేటువంటి పద్ధతులు ఏమున్నాయి? వీనింగ్ అనేటువంటిది జనరల్గా 2 రకాలుగా చేస్తుంటారు, న్యాచురల్ వీనింగ్ అండ్ ట్రెడిషనల్ వీనింగ్. న్యాచురల్ వీనింగ్ అంటే ఏంటి? దిస్ మెథడ్ డజంట్ రియల్లీ రిక్వైర్ ఎనీ హ్యూమన్ ఇంటర్వెన్షన్. అంటే న్యాచురల్ పద్ధతిలో మనిషి యొక్క ప్రమేయం అనేటువంటిది అవసరం లేదు. న్యాచురల్ పద్ధతిలో దెర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ ది హ్యూమన్. సిన్స్ ద కౌ విల్ టేక్ ఆఫ్ ది ప్రైమరీ రెస్పాన్సిబుల్ కికింగ్ హెర్ కాఫ్ ఆఫ్. అంటే కొంతకాలం మిల్క్ ఇచ్చిన తర్వాత మదరే ఏం చేస్తుందంటే దాని దూడని కాలుతోటి కిక్ చేస్తుంటుంది బ్యాక్, అంటే వెనక్కి తొంతూ ఉంటుంది. ఆ తనినప్పుడు ఆ బేబీకి అర్థం అవుతుంది, ఇంకా మదర్ ఇంక మిల్క్ ఇవ్వడం అవకాశం లేదు, మిల్క్ ఇవ్వదు, కాబట్టి మనం ఇంకా మదర్ మిల్క్ కాకుండా మనం వేరే ఫుడ్ అలవాటు చేసుకుందాం అనేటువంటి ఆలోచన, ఒక థింకింగ్ అనేటువంటిది కాఫ్కి ఏర్పడుతుంది. సో దట్ ఈస్ ద న్యాచురల్ మెథడ్. ద మదర్ కౌ intentionally kicks its calf to away from the milk. సో అది చాలా ఇంపార్టెంట్. ఇది
చాలా ఇంపార్టెంట్ అది. దీనికి లాట్ లెస్ స్ట్రెస్ఫుల్ దాన్ ది వే, అంటే మదర్ దానంతటదే దాని బిడ్డకి లేదా దూడకి మిల్క్ ఇవ్వకుండా ఉంటే ఆ మదర్కి ఎటువంటి సైకలాజికల్ ఫీలింగ్ ఉండదు. అదే మనం బలవంతంగా ఆ దూడని ఆ తల్లి నుంచి దూరంగా తీసుకెళ్ళిపోతున్నాం అనుకోండి, తీసుకెళ్ళిపోతుంటే ఇట్ ఫీల్స్ సంథింగ్. అది చాలా ఒక రకమైనటువంటి స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటుంది. నా బిడ్డని దూరంగా నా నుంచి దూరంగా తీసుకుపోతున్నారు, నా మిల్క్ తాగకుండా అనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్ అనేటువంటిది ఆ మదర్కి వచ్చే అవకాశం ఉంటుంది. అదే మదరే కనుక అదే మదర్ కోవే దాని అంతటదే దాని యొక్క బేబీని కిక్ చేసింది అనుకోండి, అంటే తల్లి చాలు ఇక్కడ మిల్క్ ఇవ్వను అన్నటువంటి ఒక సిగ్నల్ ఆ బేబీకి ఇస్తే అప్పుడు ఆ మదరే దాన్ని దూరంగా తరుగుతుంది. కాబట్టి ఆ మదర్కి ఎటువంటి సైకలాజికల్ ఫీలింగ్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లం ఉండదు అక్కడ. సో ఇది నెక్స్ట్ రెండోది ట్రెడిషనల్ వీనింగ్. ట్రెడిషనల్ వీనింగ్ అనేటువంటిది చూస్తే ఇక్కడ ఏం చేస్తారంటే కౌస్ని ఏం చేస్తారంటే మదర్ కౌస్ అన్నింటిని కూడా ఈ కాఫ్ నుంచి దూరం చేస్తారు. ద కాఫ్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ ది మదర్ కౌస్. మదర్ కౌస్ని కాఫ్ని రెండింటిని సెపరేట్ చేస్తారు. ఈ కాఫ్స్ అన్నింటినీ తీసుకొచ్చి ఒక ఏరియాలో చుట్టూ షెడ్ ఉన్నటువంటి ఏరియాలో ఫెన్సింగ్ ఉంటుంది చుట్టూను, ఆ ఫెన్సింగ్ ఉన్నటువంటి ఏరియాలో పెట్టేస్తారు. అట్లా ఆ కాఫ్స్ మదర్ దగ్గరికి రాలేవు. సో మధ్యలో ఈ ఫెన్సింగ్ అడ్డు చేస్తూ ఉంటారు. ఒకరు చూసుకుంటూ ఉంటారు. దట్ డైరెక్ట్లీ విజిబుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దెర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ సీయింగ్ ది మదర్ టు హెర్ కాఫ్. ఆ మదర్ దాని దూడని చూస్తూ ఉంటుంది. చూసి పర్వాలేదు నా దగ్గర ఉంది అనేటువంటి ఆలోచన వస్తుంది. కానీ హ్యూమన్ ఏం చేస్తాడు, ఆ రెండింటి మధ్య ఫెన్సింగ్ వేస్తాడు. ఆ దూడని తల్లి దగ్గర రానివ్వడు, తల్లిని దూడ దగ్గరికి వెళ్ళనివ్వడు. ఆ మధ్యలో ఫెన్సింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఇలా చేయడం వల్ల కొంతకాలానికి అలవాటు పడిపోతాయి రెండు కూడా. అలవాటు పడిపోయి ఇది మిల్క్ తాగడం మానేస్తుంది, మదర్ మిల్క్, దానికి వేరే ఫుడ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇలాంటి దాన్ని ట్రెడిషనల్ కాఫింగ్ అని చెప్పి పిలుస్తుంటారు. అలాగే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఏదైతే ఈ కాఫ్ ఏదైతే ఉందో దూడకి నోస్ ప్లేట్స్ అవి పెట్టేస్తుంటారు. ఇక్కడ చుట్టూ ఒక గ్రిల్ టైప్లో ఉంటుంది. ఆ గ్రిల్ టైప్లో ఉండే దాన్ని తొడిగేస్తారు. ఆ తొడిగేసిన మదర్ దగ్గరికి వచ్చినా సరే అది మిల్క్ అనేటువంటిది సకింగ్ చేయలేదు. అది చుట్టూ మూతికి మొత్తానికి ఒక మెష్ లాంటి దాన్ని కవర్ చేసేస్తారు మనం. సో ఇలాంటివన్నీ కూడా దీంట్లో ఉంటాయి. సో ఇది మెయిన్గా సో ఇది కాఫింగ్ అంటే. సో ఇలాగే కాఫింగ్ అనేటువంటి ప్రాసెస్ని చూడొచ్చు మనం. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ దీంట్లో యూనిట్ 2లో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే క్యాస్ట్రేషన్. క్యాస్ట్రేషన్ అంటే ఇది కూడా మీకు ఇప్పటివరకు మీరు విని ఉంటారు చాలామంది. మేబీ బయాలజికల్ స్టూడెంట్స్కి అయితే క్యాస్ట్రేషన్ అనేటువంటి వర్డ్ వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. బట్ నో అదర్ స్టూడెంట్స్ మే హియర్ దిస్ వర్డ్ ఎట్ ఆల్. ఇప్పటివరకు ఎవరు కూడా విని ఉంటుంది క్యాస్ట్రేషన్ అంటే. సో క్యాస్ట్రేషన్ అనేటువంటిది ఏంటి అనేటువంటి చూస్తే మనం ఫస్ట్ తెలుగులో చెప్తాను చూడండి అర్థమయ్యేలాగా. ఇప్పుడు మేల్ బుల్స్ ఉన్నాయి. మేల్ అంటే మగ ఎద్దులు లేదా బులక్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటాం కదా. ఈ మేల్స్ని ఏం చేస్తారంటే మేల్ క్యాటిల్స్ని వాటి యొక్క టెస్టికల్స్ ఉంటాయి చూడండి. టెస్టికల్స్ అంటే ఏంటి? సెక్స్ ఆర్గాన్స్ అయ్యి. టెస్టికల్స్ అంటే ప్రైమరీ సెక్స్ ఆర్గాన్స్ అయ్యి. వాటినే పురుష బీజకోశాలు అంటారు తెలుగులో. టెస్టికల్స్ అంటారు. ఆ టెస్టికల్స్ని రిమూవ్ చేస్తారన్నమాట ఆ మేల్ క్యాటిల్ నుంచి టెస్టికల్స్ని రిమూవ్ చేయడాన్ని క్యాస్ట్రేషన్ అంటారు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్యాస్ట్రేషన్ అనేటువంటి ప్రాసెస్ ఎందుకు చేస్తారు అనేటువంటిది చూస్తే మెయిన్గా రిమూవల్ ఆఫ్ టెస్టికల్స్ ఇన్ ఎవ్రీ యంగ్ మేల్ క్యాటిల్స్. ఇప్పుడు ఆ యంగ్ మేల్ క్యాటిల్స్ యంగ్ స్టేజ్లోనే యంగ్ అంటే మంచి చిన్నతనంలో ఉండగానే వాటి టెస్టికల్స్ రిమూవ్ చేస్తారన్నమాట. క్యాస్ట్రేటెడ్ మేల్ క్యాటిల్ ఇస్ లెస్ అగ్రెసివ్. ఎందుకు చేస్తారు అంటే, ఎందుకు చెయ్యాలి అంటే, ఈ టెస్టికల్స్ రిమూవల్ అనేటువంటిది ఎందుకు చేయాలంటే
జనరల్గా మేల్ క్యాటిల్కి, ఎద్దుకి, ఆంబోదులకి, వీటికి క్యాస్ట్రేషన్ చేయలేదు అనుకోండి, అంటే టెస్టికల్స్ రిమూవ్ చేయలేకపోతే అవి చాలా అగ్రెసివ్గా ఉంటాయి అన్నమాట, చాలా కోపంగా ఉంటాయి. అదే టెస్టికల్స్ రిమూవ్ చేస్తాం అనుకోండి, రిమూవ్ చేస్తే ఏమవుతుంది, టెస్టోస్టిరోన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో. ఎప్పుడైతే టెస్టోస్టిరోన్ హార్మోన్స్ అనేటువంటివి ప్రొడక్షన్ జరగలేదో అవి వాటికి కోపం తగ్గిపోతుంది, అగ్రెసివ్నెస్ అనేటువంటిది తగ్గిపోతుంది. సో అది చాలా ఇంపార్టెంట్. అలాగే ఈజీ టు హ్యాండిల్, వాటిని చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అదే టెస్టికల్స్ ఉన్నాయనుకోండి చాలా కోపంగా ఉంటాయి, దాన్ని పట్టుకుని ఏదైనా దానికి కట్టాలంటే మన వల్ల ఉన్నది ఇలాగా మొత్తం ఫెన్సింగ్ అంతా కూడా ఓడదీసేస్తూ ఉంటాయి, షెడ్ అంతా కూడా మొత్తం పీకేస్తూ ఉంటాయి. సో అలాగే లెస్ ఫైట్, ఈ ఈ ఏవైతే మేల్ క్యాటిల్ ఏవైతే ఉన్నాయో వీటికి టెస్టికల్స్ ఉన్నప్పుడు అవి ఏం చేస్తాయంటే వేరే మేల్స్ తోటి ఫైటింగ్లో పార్టిసిపేట్ చేస్తుంటాయి. ఫైటింగ్ రెండు కూడా తెగ దెబ్బలాడుకుంటూ ఉంటాయి. సో ఎప్పుడైతే టెస్టికల్స్ మనం చిన్నప్పుడే తీసామో అప్పుడు వాటికి ఇటువంటి ఫైటింగ్ చేసేటువంటి ఆలోచన ఉండదు. నెక్స్ట్ ఇంజురీ అండ్ లెస్ డ్యామేజ్ టు ది షెడ్స్. ఇంజురీ, ఎప్పుడైతే ఇవి ఒకదానికోటి దెబ్బలాడుకుంటున్నాయో, ఫైటింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయో అప్పుడు వాటికి ఇంజురీస్ అనేటువంటివి జరిగే అవకాశం ఉంటుంది. మళ్ళీ దానికి స్పెషల్గా ట్రీట్మెంట్ చేయించాలి. సో ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లమేటిక్ సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. అందుకనే ఈ క్యాస్ట్రేషన్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అలాగే ఇవి ఏం చేస్తుంటాయి, మొత్తం ఒకదానికోటి ఫైటింగ్లో పార్టిసిపేట్ చేసి మొత్తం అక్కడ ఉండేటువంటి డైరీ షెడ్ అంతా కూడా పీకేస్తూ ఉంటాయి. సో అలాగా మొత్తం షెడ్ అంతా డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఇవన్నిటి నుంచి మనం ప్రొటెక్షన్ చేయాలంటే తప్పనిసరిగా వాటికి యంగ్ స్టేజ్లోనే క్యాస్ట్రేషన్ అనేటువంటి చేయాలి తప్పనిసరిగా. ఇది మెయిన్గా. నెక్స్ట్ రీజన్స్ ఫర్ క్యాస్ట్రేషన్. రీజన్స్ ఫర్ క్యాస్ట్రేషన్ అనేటువంటి చూస్తే మెయిన్గా ప్రివెన్షన్ ఆఫ్ అన్డిజైరబుల్ బుల్ కౌస్ ఫ్రమ్ బ్రీడింగ్. జనరల్గా క్యాస్ట్రేషన్ చేయడం వల్ల ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మంచి నాణ్యత లేనటువంటి పిల్లల నుంచి, అంటే నాణ్యత లేనటువంటి యంగ్ జనరేషన్ పుట్టించకుండా చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు పెద్దగా హైట్ లేని, పెద్దగా బలంగా లేనటువంటి మేల్ కౌస్ ఉన్నాయి, వాటి క్యాస్ట్రేషన్ చేస్తాం అనుకోండి, అది ఫీమేల్తో పాటు తిరిగినా సరే అక్కడ దానికి ఫీమేల్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది రాదు. అది అందువల్ల ఇలాంటివి చేయొచ్చు మనం. నెక్స్ట్ టు ద సెకండరీ సెక్స్ క్యారెక్టర్స్ ఆఫ్ బుల్స్ టెండ్ టు మేక్ బుల్ మీట్ లెస్ అట్రాక్టివ్ టు కన్జ్యూమర్స్. అంటే జనరల్గా ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తుంటారంటే ఎద్దులు వాటిని మాంసాన్ని తింటూ ఉంటారు, ఈ బుల్స్ని వాటిని చంపి వాటి యొక్క మీట్ని తింటూ ఉంటారు, ఫుడ్గా తీసుకుంటూ ఉంటారు ఆ పశువుల యొక్క మాంసాన్ని. ఇప్పుడు ఈ టెస్టికల్స్ కనుక తీయలేదు అనుకోండి, ఆ దాంట్లో నుంచి వచ్చేటువంటి హార్మోన్స్ వల్ల బాడీ అంతా కూడా ఆ హార్మోన్ బ్లడ్ ద్వారా ప్రవేశించి వాటి యొక్క మీట్లో కూడా హార్మోన్ వెళ్ళిపోద్ది. అందువల్ల ఆ మీట్ పెద్దగా టేస్ట్ ఉండదు. అందుకని ఫారిన్ కంట్రీస్లో ఏం చేస్తారంటే ఏవైతే బుల్స్ని ఫుడ్గా తీసుకుందాం అని చెప్పి అనుకుంటారో మీట్, అటువంటి బుల్స్ యొక్క టెస్టికల్స్ని యంగ్ స్టేజ్లోనే రిమూవ్ చేసేసి దాన్ని బాగా పెంచి అప్పుడు దాన్ని కట్ చేసి ఆ మీట్ని ఫుడ్గా తీసుకుంటే ఆ మీట్ చాలా డెలిషియస్గా ఉంటుంది అనేటువంటి ఆలోచన ఉంది. సో అదే. నెక్స్ట్ ప్రివెంట్ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్. అంటే ఇప్పుడు ఈ క్యాస్ట్రేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మేల్ ఫీమేల్స్ అన్నింటినీ కలిపేసాం అనుకోండి, ఒకవేళ క్యాస్ట్రేషన్ చేయలేదు అనుకోండి, అంటే వీటిని టెస్టికల్స్ రిమూవ్ చేయకపోతే వెంటనే అవి సెక్షువల్ పార్టిసిపేట్ చేస్తాయి, సెక్షువల్ రిప్రొడక్షన్. దానివల్ల అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో అలా రాకుండా, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ అనేటువంటి రాకుండా ఉండడానికి టెస్టికల్స్ రిమూవల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ క్యాస్ట్రేషన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది క్యాస్ట్రేషన్ మెథడ్స్ అనేటువంటి 3 రకాలు. ఒకటి నైఫ్ క్యాస్ట్రేషన్, 2 ఎలాస్ట్రేటర్ రింగ్స్, 3 బురిడిజో. నైఫ్ క్యాస్ట్రేషన్ అనేటువంటిది ఏంటంటే సర్జికల్ క్యాస్ట్రేషన్ అని కూడా అంటారు. సర్జికల్ అంటే ఇది మెయిన్గా చాలా ఇంపార్టెంట్ క్యాస్ట్రేషన్. ఇది ఇట్ కెన్ బి డన్ అట్ ఎనీ స్టేజ్. ఏ వయసులో ఉన్నటువంటి మేల్ క్యాటిల్కి అయినా సరే ఈ నైఫ్ క్యాస్ట్రేషన్ చేయొచ్చు. అంటే నైఫ్ ద్వారా సర్జరీ చేసి టెస్టికల్స్ని కోసి తీసేయడం అన్నమాట. సో దాన్నే నైఫ్ క్యాస్ట్రేషన్ లేదా సర్జికల్ క్యాస్ట్రేషన్ అని చెప్పిస్తుంటారు. అది చిన్నతనంలో ఉన్నటువంటి మేల్ క్యాటిల్కి చేయొచ్చు, లేదా బాగా యంగ్ స్టేజ్ లేదా బాగా ఓల్డ్ అయిపోయినటువంటి దానికి కూడా ఈ సర్జికల్లో లేదా నైఫ్ క్యాస్ట్రేషన్ అనేది చేయొచ్చు. అంటే ఇట్ షుడ్ బి అండర్ ది సూపర్విజన్ ఆఫ్ ది వెటర్నరీ డాక్టర్.
వెటర్నరీ డాక్టర్ యొక్క పర్యవేక్షణలోనూ ఆయన యొక్క సలహాతోటి లేదా ఆయన చేసేటప్పుడు మాత్రమే దీనికి పర్మిషన్ ఇవ్వాలి. లేదా ఎవరు పడితే వాళ్ళు వెళ్ళి మేల్ క్యాటిల్ తీసుకుని ఒక నైఫ్ తీసుకొచ్చి టెస్టికల్స్ కోసేస్తే చనిపోద్ది అది. సో అలా చేయకూడదు. సో అందుకని ఏంటంటే ఇట్ షుడ్ బి డన్ బై ది వెటర్నరీ డాక్టర్తో చేయించాలి. సో అది నెక్స్ట్ దీంట్లో ఎలాస్ట్రేటర్ రింగ్స్ అంటే జనరల్గా ఏం చేస్తారంటే కొన్ని యంగ్ స్టేజ్లో ఈ కొన్ని రింగ్స్ లాంటివి ఉంటాయి. రింగ్స్ అంటే ఏంటి? ప్లాస్టిక్ రింగ్స్ లేదా రబ్బర్ రింగ్స్ లాంటివి ఉంటాయి. ఆ రబ్బర్ రింగ్స్ లేదా ఎలాస్ట్రేటర్ రింగ్స్ ఏం చేస్తారంటే టెస్టికల్స్ యొక్క ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లేస్ దగ్గర దాన్ని చుట్టూ కూడా ఆ రింగ్ తొడిగేస్తారు. టెస్టికల్స్ పైన ఆ టెస్టికల్ ఏమో కిందకి వేలాడుతూ ఉంటుంది. ఆ పైన బేస్ దగ్గర దాన్ని ఆ రింగ్ చుట్టేస్తారు అన్నమాట. రింగ్ చుట్టేసి బాగా టైట్ చేసేస్తే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఆ టెస్టికల్స్ ఆ రింగ్ ఏం చేస్తుందంటే టెస్టికల్ నెమ్మదిగా ఆ బేస్ దగ్గర బాడీ నుంచి రిమూవ్ చేసేస్తుంది. కొన్ని రోజులకి ఆ రింగ్ వల్ల ఆ టెస్టికల్స్ దానంతటదే మేల్ క్యాటిల్ నుంచి రిమూవ్ అయిపోయి కింద పడిపోద్ది. సో అలాంటి దాన్ని ఎలాస్ట్రేటర్ రింగ్స్ అని చెప్పి పిలుస్తుంటారు. ఇంకొకటి నెక్స్ట్ బురిడిజో బ్లడ్లెస్ క్యాస్ట్రేషన్ చెప్పి పిలుస్తుంటారు. దీంట్లో ఏం చేస్తారంటే మెయిన్గా ఇదో రకమైనటువంటి పద్ధతి ఇది. బుడ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ యూజ్ టు కట్ ఆఫ్ ది బ్లడ్ సప్లై టు ది టెస్టికల్స్ కాజింగ్ సెల్ డెత్ ఆఫ్ ది టెస్టికల్ టిష్యూ రిజల్టింగ్ డీజనరేషన్ ఆఫ్ ది టెస్ట్. అంటే ఈ బురిడిజో అనేటువంటిది ఏంటంటే టెస్టికల్స్కి వచ్చేటువంటి బ్లడ్ సప్లైని స్టాప్ చేయడం అన్నమాట. ఎప్పుడైతే టెస్టికల్స్కి వచ్చేటువంటి బ్లడ్ సప్లైని స్టాప్ చేసామో నెమ్మదిగా టెస్టికల్స్లో ఉన్నటువంటి టిష్యూ అంతా కూడా డ్యామేజ్ అవుద్ది, డెడ్ అయిపోయి ఆ టెస్టిస్ అనేటువంటిది నెమ్మదిగా డీజనరేట్ అయిపోతుంది. డీజనరేట్ అంటే క్షీణించిపోతుంది అన్నమాట. అంటే బ్లడ్ సప్లైని ఇక్కడ ఏం చేస్తున్నారు? కట్ చేస్తున్నారు అనమాట. బ్లడ్ సప్లైని కట్ చేయడం. ఇప్పుడు చూడండి, మనకి టీత్ డికే అయింది అనుకోండి, పిప్పోన్ వస్తే ఏం చేస్తారు? రూట్ కెనాల్ చేస్తారు. రూట్ కెనాల్ చేసినప్పుడు ఏం చేస్తారు? లోపల ఉన్న టీత్ లోపల ఉన్నటువంటి ఆ బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్లడ్ వెజల్స్ని కట్ చేసేస్తారు. అక్కడ బ్లడ్ వెజల్ కట్ చేసేసరికి టీత్కి బ్లడ్ సప్లై రాదు. ఇంకా ఎప్పుడైతే బ్లడ్ సప్లై రాలేదో సెన్స్ ఉండదు. ఇంకా సెన్స్ అంటే ఇంక నొప్పి ఉండదు. అంటే దానికి క్లీన్ చేసి దానికి ఒక క్యాప్ అనేటువంటిది వేస్తారు. సేమ్ అదే ప్రాసెస్లో ఇక్కడ బురిడిజో అంటే మేల్ టెస్టిస్ ఏవైతే టెస్టికల్స్ ఉన్నాయో ఆ టెస్టికల్స్కి వచ్చేటువంటి బ్లడ్ సప్లైని స్టాప్ చేయడం వల్ల, బ్లడ్ వెజల్స్ని కట్ చేయడం వల్ల నెమ్మదిగా టెస్టికల్స్ అనేటువంటివి నెమ్మదిగా క్షీణించిపోయి ఆ తర్వాత ఇంకా అవి పని చేయకుండా మానేస్తాయి. సో ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. ఇది ఎక్కువగా మెయిన్గా ఏంటంటే 3 to 4 months ఏజ్, 3 నుంచి 4 నెలల వయసు ఉన్నటువంటి మేల్ క్యాటిల్కి చేస్తే మంచి బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. జనరల్గా ఏంటంటే బ్లడ్ లెస్ అంటే ఈ టెస్టికల్స్ని అలా చేయడం వల్ల ఏంటంటే ఈ బ్లడ్ సప్లై కట్ చేయడం వల్ల లోపల ఇంటర్నల్గా బ్లడ్ సప్లై అయిపోతుంది తప్ప బయటికి బ్లీడింగ్ జరిగేటువంటి అవకాశం ఉండదు. నెక్స్ట్ అన్రిలయబుల్ వెన్ డన్ ఇన్కరెక్ట్లీ. అంటే ఇది సరిగ్గా చేయలేదనుకోండి, సరిగ్గా చేయకపోతే ఇది సక్సెస్ అవుతుంది. అందుకనే వెటర్నరీ డాక్టర్ సహాయంతో దీన్ని తప్పనిసరిగా చేయాలి. సో ఇవి తప్పనిసరిగా ముఖ్యమైనటువంటి అంశాలు. సో దీన్ని క్యాస్ట్రేషన్ అంటారు. సో క్యాస్ట్రేషన్లో 3 రకాలు: నైఫ్ క్యాస్ట్రేషన్, నెక్స్ట్ ఎలాస్ట్రేటర్ రింగ్స్, తర్వాత బురిడిజో ఆర్ బ్లడ్లెస్ క్యాస్ట్రేషన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఇలాగ 2 topics కంప్లీట్ అయింది దీంట్లో. నెక్స్ట్ ఇంకొక 2 topics తోటి కలుద్దాం. డీహార్మింగ్ ఒకటి, తర్వాత డీవార్మింగ్ ఒకటి, డీవార్మింగ్ వ్యాక్సినేషన్ అనే 2 topics ఉన్నాయి. అవి నెక్స్ట్ క్లాస్ చెప్తాను. డీవార్మింగ్ వ్యాక్సినేషన్ ఇది. సో ఇక్కడితోటి ఈ టాపిక్ కంప్లీట్ అయింది. ఓకే, I hope you understand well, and thank you very much and have a good day.